ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 48. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. ప్రియమైన వారలారా, దేవుని చిత్తము ప్రతి ఒక్కరి పట్ల దేవుడు తన చిత్తాన్ని ఉంచి ఉన్నాడు. ఆ చిత్తము నెరవేర్చుట మరి దేవునికి సంతోషమే, అలాగే నెరవేర్చిన వారికి కూడా సంతోషమే. ఇక్కడ భక్తుడైన కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని. నీ ధర్మశాస్త్రము నా హృదయములో ఉన్నది. ప్రియమైన వారలారా, మరి మనుషుల చిత్తము వేరు, దేవుని చిత్తము వేరండి. మనుషులు కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయి, అలాగే దేవునికి కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఆ ఇష్టముని నెరవేర్చేవారిగా ఉండాలి. దేవుని ఇష్టము నెరవేర్చుట భక్తుడైన దావీదుకి ఇక్కడ సంతోషముగా ఉన్నది అంటున్నాడు. కావున ఆనాడు యేసుక్రీస్తు వారు కూడా అంటూ ఉంటాడు, తండ్రి పని మీదే నేను వచ్చాను, నా చిత్తము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, దేవుని చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నట్లుగా. కావున దేవుని చిత్తము నెరవేర్చేవారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకి ఎంతో ఎంతో సంతోషము కలుగుతుంది. ప్రియమైన వారలారా, దేవుని పని మనకు అప్పగించవచ్చు, లేకపోతే దేవుని యొక్క పరిచర్య చేయటానికి మీరు సిద్ధపడవచ్చు. ఏది ఏమైనా, ఏమి చేసినా అది దేవుని చిత్తమా కాదా అని ఆలోచించి చేయాలి. అంతేకాని దేవునికి ఇష్టము లేని పనులు కొన్ని చేసి దానిలో నాకు సంతోషం ఉంది, దానిని బట్టి ప్రభువు సంతోషిస్తున్నాడు అనే విషయాలనేది చాలా ఇబ్బందికరమైనవి. ప్రియమైన వారలారా, కాబట్టి ఎప్పుడైతే ప్రభువు చిత్తాన్ని మీరు నెరవేరుస్తారో, ఆ ప్రభు చిత్తము నెరవేర్చుడు ద్వారా అది దేవునికి సంతోషమే, మీకు సంతోషమే అనే విషయాన్ని మరవకూడదు. కావున యేసుక్రీస్తు వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అది ఆయనకి సంతోషముగానే ఉంది, తన తండ్రికి సంతోషముగానే ఉన్నది. చూడండి, తన తండ్రి చిత్త ప్రకారము చేసే ప్రతి ఒక్కరూ కూడా ప్రియమైన వారలారా ఎల్లప్పుడూ కూడా నిలిచే ఒక కట్టడం వలె ఉంటాడు. ఒక నిత్యము నిలిచే కట్టడం వలె ఉంటారు. కాబట్టి ఆకాశం గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చు, దేవుని చిత్తము చేయవారు ఏ దినము కూడా గతించరు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.